అందరికీ నమస్కారం అండి. నా పేరు భూమా నాగరాగిని. మాది తాడిపత్రి, అనంతపురం జిల్లా అండి. నేను 2010లో వాసవి క్లబ్లో జాయిన్ అయ్యాను అండి. అప్పటి నుండి నాకు ఈ సేవా మార్గం అంటే ఏంటి, సేవ అంటే ఏంటో తెలిసింది. కానీ ఎక్కడో ఉంటుంది కదండి నారీ శక్తి, ఫెమినిజం అనేది. ఆ ఆలోచనతో నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట. ఇలా మనం అందరం కలిసి ఓన్లీ అంటే హౌస్ వైఫ్స్ కలిసి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేద్దామా, సేవా కార్యక్రమం అని చెప్పడంతో సరే బాగుంది ఈ ఆలోచన అని చెప్పి ఫెమినైన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది స్టార్ట్ చేశామండి. ఒక నలుగురితో స్టార్ట్ అయిన సంస్థ నెల నెల మా సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడంతో దాదాపు ఈరోజు 190 మందికి చేరిందండి ఆ ఫెమినైన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఐడియా. అది ఎంతో సంతోషంగా ఉంది. మా గ్రూప్ అంతా, మిత్ర బృందం అంతా కలిసి ఎలా చేస్తున్నామంటే మంత్కి మనీ వేసుకొని చేస్తాం కదా, అది వచ్చి చుట్టుపక్కల ఎవరికి అవసరం ఉంది మమ్మల్ని సంప్రదించిన వెంటనే వాళ్ళని బ్లైండ్ గా వెళ్లి నమ్మకోకుండా మేమే స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్నాం వాళ్ళ పరిస్థితి ఏంటా అని. తెలుసుకున్నాక వాళ్ళకి ఏం అవసరము, వస్తు రూపమా, ఫుడ్ రూపంలోనా, అంటే మంత్లీ రేషన్, అలా స్వయంగా తెలుసుకొని వాళ్ళకి అన్ని చేస్తున్నామండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి వృధా పోకూడదు అని చెప్పి. హౌస్ వైఫ్స్ అంటే ఏం చేయలేరు అని ఆలోచన కాకోకుండా ఈ విధంగా నారీ శక్తి అనేది ప్రూవ్ చేయాలన్నదంతో స్టార్ట్ అయితే ఇవాళ అది ఎలా స్ప్రెడ్ అయిందంటే అమలాపురంలో ఉన్నటువంటి భ్రమరాంబ గారు, ఆవిడ కూడా ఇలా చెప్పారంట వాళ్ళ హస్బెండ్ కి, ఇలా వాళ్ళంతా మంత్లీ ఆడవాళ్ళు కలిసి ఇలా చేస్తున్నారు అని అంటే లక్షణంగా మనము చేద్దామని చెప్పి అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ తో అక్కడ ఒక ఫెమినైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేశారు. ఇంకొక విషయం, సత్యావతి గారు గంగావరం నుండి ఆవిడ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళైతే ఇంట్లోనే స్వయంగా వంట ప్రిపేర్ చేసి అన్నదానం చేస్తున్నారు, నెల నెల చేస్తున్నారు. ఇలా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా గ్రూపులు అవ్వడము, ఇలా హౌస్ వైఫ్స్ ఒక టీం అయ్యి నెల నెల చెయ్యొచ్చు అన్న ఒక ఆలోచన స్ప్రెడ్ అవుతూ ఉందంటే చాలా సంతోషం అండి. నిజంగానే భగవంతుని కృతజ్ఞతలు మాకు ఇలా సేవా మార్గం ఇచ్చినందుకు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.